నల్గొండ జిల్లా చిట్యాలలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి పూజ చేశారు. రానున్న 4.5 సంవత్సరాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు ఇండ్లతో పాటు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు ఇతర R&B రోడ్లకు 16,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెబుతున్న మంత్రి కోమటిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు నార్కట్పల్లికి సంబంధించినటువంటి హైవే నేషనల్ హైవే మీద శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఇవాళ చిట్యాలతో పాటు 17 యాక్సిడెంట్ స్పాట్లుగా గుర్తించి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ద్వారా గడ్కరీ గారి సహకారంతో నేను ఎంపీగా ఉన్నప్పటికీ ప్రయత్నం చేస్తే ఆఖరికి 2 సార్లు అవాంతరాలు వచ్చినాయి. అన్ని అధిగమించి ఇవాళ మా స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారి అధ్యక్షతన పెద్ద వేలాది మంది మా నాయకుల సమక్షంలో ఈరోజు ఇక్కడ చిట్యాలలో 40 కోట్లతో ఫ్లైఓవర్ లాంటిది యాక్సిడెంట్ స్పాట్, అట్లా 17 స్పాట్, చౌటుపల్లో కూడా 140 కోట్లు, పెద్ద కాపర్తి 18 కోట్లు, అట్లా అన్ని 18 కోట్లతో కట్టంగూరు జంక్షన్ కానీ, ఇన్బామ్ల కానీ, సూర్యాపేట జంక్షన్ కానీ ఈ విధంగా 17 స్పాట్లలో పనులు ప్రారంభించినాం. డిసెంబర్లో పూర్తి చేస్తాం. అప్పటి వరకు పనులు నడుస్తున్నప్పుడు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, వేగంగా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తూ అలా మాటిస్తున్నాం. మల్కాపూర్ వరకు 6 లేన్ల జాతీయ రహదారి ఎంపీగా ఉన్నప్పుడు 600 కోట్లు ఫ్లైఓవర్, ఎక్కడ సిగ్నల్ ఫ్రీ, ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ సిగ్నల్ ఇవ్వడు, 80% పూర్తయింది. అదేవిధంగా మల్కాపూర్ నుంచి కోదాడ అవతలకు విజయవాడకు డిసెంబర్లో జాతీయ రహదారి శాంక్షన్ చేపిస్తానని R&B శాఖ మంత్రిగా, అలాగే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిగా తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో నల్గొండ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం మా లక్ష్యం. గడ్కరీ గారితో గతంలో మీరు కేంద్రంలో కానీ ఢిల్లీ పోయినప్పుడు పెద్ద చర్చలు కూడా జరిపినప్పుడు పరిస్థితి, అందులో భాగంగా ఒక్కసారి కాదు 100 సార్లు కలిసిన నేను, నాకు చాలా దగ్గర, ఆయన అందరినీ కూడా లైక్ చేస్తారు. పార్టీలకు అభివృద్ధికి సహకరించే మంత్రి గడ్కరీ గారు రేపు 5 గంటల టైం ఇస్తారు. ఆ తర్వాత అభివృద్ధి ఏదో 3 ఏళ్లలో చూపిస్తాం. 5 ఏళ్ళ పీరియడ్ ఉంది మాకు, 3 ఏళ్లలో చూపిస్తాం. ఎందుకంటే మా మీద బాధ్యత పెట్టి భారతదేశంలోనే 3వ అత్యధిక మెజార్టీ నల్గొండ పార్లమెంటు, అత్యధిక మెజార్టీ భువనగిరి పార్లమెంటు, అందరూ డౌట్ టైట్గా ఉంటుందంటే కూడా మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. మా ఎమ్మెల్యే 11 మంది మంచి మెజార్టీ గెలిపించి మా నిర్లక్ష్యం చేసిన 10 ఏళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిండ్రు. మాకు బాధ్యత తప్పచెప్పిండ్రు. ఈ పదవి అనుకుంటలేదు, బాధ్యత అనుకుంటున్నాం, బాధ్యత పనిచేస్తాం. ఇది తెలంగాణలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజల యొక్క సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందని చెప్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇది రకరకాల నియోజకవర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా తమ యొక్క రోడ్లను విస్తరణ చేస్తూ పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్కే న్యూస్.